ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి గణపరిచి మాయపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వదనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయాన్ని మీరు మాకును అనుగ్రహించి మీరే మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తల్లి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. మరణపాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు గురులు నన్ను ఆవరింపగను. యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థనను అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చును. ఇదే కీర్తన 2వ సమూయేలు 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవే మాటలు 2వ సమూయేలు 22వ అధ్యాయంలో మనం అవే చూస్తాం. ఈ కీర్తన యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుడి పాట. ఈ కీర్తన యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుడి పాట. అతడు యుద్ధాలు చేసినది యెహోవా దాసుడుగానే. దావీదు యుద్ధాలు చేసినది దేవుని దాసుడుగానే యుద్ధములు చేశాడు. ఈ విజయాల వల్ల కలిగే మహిమ అంతా యెహోవాకే అర్పిస్తున్నాడు. తనకు దేవుడైన యెహోవా అన్ని పరిస్థితులకు కూడా విజయాలు సాధించినప్పుడు వాటన్నిటి ఏం చేస్తున్నాడు? ప్రతిదీ కూడా యెహోవాకే అర్పిస్తున్నాడు. విజయాల వల్ల కలిగే మహిమ అంటే తాను పోరాడి తన సైన్యమును బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్నటువంటి సమస్తాన్ని బట్టి అతిశయించి నేను గెలుస్తానంటారు లోకరీతిగా. కానీ దావీదు అలాంటి కాదు. ఏమంటాడు? ఈ విజయాలన్నీ కలిగే మహిమ అంతా యెహోవాకే అర్పిస్తున్నాడు. అంటేంది? తాను విజయం పొందిన వాటన్నిట్లో కూడా ఆ దేవుడే తనకు విజయాన్ని ఇచ్చినాడని చెప్తున్నాడు. మనుషులు పోరాడి ఈ విధంగా చేస్తున్నామని కాదు, దేవుడే తను వెళ్ళినప్పుడల్లా విజయాలు ఇస్తూ ఉన్నాడు కనుక యెహోవాకే అర్పిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసుల యుద్ధాలు, ఈ దినాల్లో విశ్వాసుల యుద్ధాలు ఆత్మీయమైనవి. ఏంటి అవి? ఇప్పుడు విశ్వాసుల యుద్ధాలు ఏంటి? ఆత్మీయమైనవి. మన అంతరంగంలోని పాపంతోనూ భ్రష్ట స్వభావంతోనూ
బయట ఉన్న సైతానుతో వాడి అనుచరులతోనూ మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మన అంతరంగంలోని పాపముతోనూ భ్రష్ట స్వభావంతోనూ బయట ఉన్న సైతానుతోనూ వాడి అనుచరులతోనూ మనం పోరాడాలి. అనుచరులతో మనం పోరాడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిగా చూడండి, ఎంత శ్రేష్టమైంది చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన సంఘానికి చెప్పుకుంటూ ఏమంటాడంటే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే గురి లేకుండా విచ్చలవిడిగా తిరిగేవారు ఉన్నారు. ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. ఈ దినాల్లో ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది. మీరు ఏ రకంగా కూడా నిర్లక్ష్యం చేసినారా, అవిధేయులైపోయారా, మీ గురి లోక సంబంధమైన వాటి మీద ఉందా, ఒక్కసారి పరీక్షించుకోవాలి. మన గురి ఎవరిపైన ఉండాలా? దేవుని పైన ఉండాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఏదైతే సహవాసం కలిగి ఉన్నామో అక్కడ మనం ఏం చేయాలా? స్థిరులము, కదలి వారము, భారము భరించేవారము, అనేక ఆత్మలు సమకూర్చేవారముగా ఉండాలి. అందుకే గురి చూడని వారి వల్ల అటు ఇటు వెళ్ళడము లేదు. అటు లేని పౌలు అంటాడు. అందుకే ఇంకొక మాట చూస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. చాలు, ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మీరు అపవాది తంత్రముని ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు ఏం చేయాలా? దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలా. అదేంటి చెప్పని? దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏది? ఆయన వాక్యమే. విన్నావా? ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలా. ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ మాటతో వెంటనే మనం ఏం చేయాలా? అది హృదయంలో భద్రం చేసుకోవాలా. త్రోవలు నడిచినప్పుడు, వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కళ్ళ మధ్య భాష్కములుగా ఉండాలి అంటాడు. వాటి గురించి ధ్యానించాలి అంటాడు. కనుక మన జీవితంలో ప్రభు చెప్పిన రీతిగా సర్వాంగ కవచం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు మనం సంపూర్ణ విజయాన్ని పొందగలుగుతాం. సంపూర్ణ ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. కనుక వాటిపైన విజయం సాధించాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యం అనే ఖడ్గాను హృదయంలో భద్రం చేసుకోవాలి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దావీదు ఆ పని చేశాడు. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ, ఇశ్రాయేలు జనాంగం అంతటికి దేవుడు ఏర్పాటు చేసిన రాజు అయినప్పటికీ నేను రాజును కదా అని అతిశయించాడా? గర్వించాడా? స్వయం ఎక్కడ కనబడ్డదా? ఎక్కడ కూడా కనబడదు. దావీదు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు, రాజు.
ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని తాను పరిపాలిస్తూ వచ్చినాడు. అప్పుడున్నటువంటి రాజులు ధర్మశాస్త్రమును ముందుంచి ఆ ప్రకారము తన ప్రజలను ఏలుతూ పరిపాలిస్తూ వచ్చినాడు. ఈనాడు బైబిల్ అంతా గూట్లో ఉంటుంది, మన సొంత తలంపుతో ఏలుతూ ఉంటాం. అదేనా? కనుక హృదయంలో ప్రతి మాటను బైహార్ట్ చేయాలి, నోటితో ఆన్సర్ చెప్పాలి. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? బైబిల్ ఏమిటి చేతులు ఉంటుందా? బైబిల్ లేకుండానే ఆన్సర్ ఇస్తుంటాడు, ప్రశ్న చేస్తుంటాడు. ప్రభును వెంటాడుతూ ఉంటాడు. ఏమని? ఎక్కడ తప్పు చేస్తాడని. విన్నారా? ఈనాడు ఆ స్వభావం మనలో ఉంటే, మీరు సరి చేసుకోకపోతే మీ జీవితంలో మీరు ప్రభు రాక వచ్చినప్పుడు ఎత్తబడతామా లేదా ఒక్కసారి చూసుకోనండి. మన సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దావీదు చేసిన పని అది. దావీదు అందుకే విజయాల వల్ల కలిగే మహిమ అంతా కూడా యెహోవాకి అర్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసుల యుద్ధం ఎలాంటిది? ఆత్మీయమైనది. కనుక మన అంతరంగంలోని పాపముతో, భ్రష్ట స్వభావంతో, బయట ఉన్న సైతానుతో, వాడి అనుచరులతో మనం ఏం చేయాలా? మనం పోరాడుతున్నాము కనుక వాటిని జయించాలంటే ఏం చేయాలా? సర్వాంగ కవచాన్ని ధరించుకునాలి. కొలస్సీ 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఎన్నడు చంపాలో ధనాపేక్షను? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తామో అప్పుడే సంపూర్ణ విజయాన్ని పొందుతాం. నేను అప్పుడప్పుడు నెమరు వేస్తూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను. నా జీవితంలో మీకు పలుమారు చెప్తూ వస్తా, సందర్భాన్ని బట్టి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే రక్షింపబడ్డానో, మారుమనసు పొందినాను, విమోచింపబడ్డానో, రెండవ స్టెప్పు నా సమస్త ప్రవర్తన అనే అధికారానికి ఒప్పుకున్నాను. నేను ప్రతి చిన్నది కూడా ఏదైనా కావాలి అని అంటే చిన్న దానికి దేవుని మీద ఆధారపడి ఆయన చెప్పి తీసుకున్నాను. 7 పైసల బ్లేడు, 5 పైసలు 7 పైసలు బ్లేడ్ కావాలంటే దేవుణ్ణి అడిగినాను. అగ్గిపెట్టె కావాలంటే స్టవ్ ముట్టేయడానికి, అగ్గిపెట్టె కావాలంటే దేవుణ్ణి కనిపెట్టినాను. ఈ దినాల్లో విశ్వాసులు, దేవుని పిల్లలు, మీ పరిపూర్ణ రూపం కలిగిన వాళ్ళు చెప్పుకునే ప్రజలు, అత్యంత ప్రజలు చెప్పండి సుద్దాం, ఆ విధంగా అడుగుతున్నారా? ఆ విధంగా మీ విశ్వాసం కొనసాగిస్తున్నారా అంటున్నాం. చెప్పండి. ఏం పొందినట్లు మారు మనసు? ఎందుకు మారు మనసు పొందినారు అంట. వీటన్నిటి మీద జేబు కావాలంటే ఏం చేయాలి చూడండి, మళ్ళొకసారి చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహం ఇక్కడ చూడండి, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష అంటాడు. విన్నవా? ఆ విగ్రహం మనలో ఉన్నది అంటే మనకు సంపూర్ణ విజయము, జయజీతము ఉండదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని తలంచాలి. ఏ పాపమైనా సరే దేవునికి విరుద్ధంగా ఎవరైతే ఏ విషయం ఏదైతే దేవుడు చెప్పిందా అని చేయకుండా తమ సొంత విగ్రహంలాగా పెట్టుకుని కొనసాగిస్తారో అదే ఒక విగ్రహం. అది ఏదైనా సరే, స్వార్థము కానీ, స్వలాపేక్ష కానీ, అసూయ కానీ, ఇంకా రకరకాల పరిసయుల శాస్త్ర లక్షణాలు కొందరిలో ఉంటాయి. ఏమంటారు? ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా అవి మేలుకొని తీసుకున్నారా వాళ్ళు? శాస్త్ర పరిసయులు తప్పు పట్టడానికి వెంటాడుతూ వచ్చినారు. కానీ ప్రతిదానికి
ఇప్పుడు చేయాలి, ఎప్పుడు చేసిండు? విశ్రాంతి చేసిండా? ఈ దేవుడైతే ఇది దేవుడు కదా. చూడండి, ఆ లక్షణాలు నీలో ఉంటే నువ్వు పరలోకం ఉంటావా? చెప్పండి. బోధించే వ్యక్తిని ఆయన ఆ ప్రభు మన హృదయంలో వచ్చి మనతో మాట్లాడుతున్న వ్యక్తి పైన దురభిమానం కలిగిన జీవితం ఉంటే నువ్వు పరలోకంలో ఉంటావా? ఏ లక్ష్యం కలిగి ఉన్నావు? ఏదైతే విడిచిపెట్టకూడని స్వభావం ఉందో అది కొనసాగుతుందో అదే విగ్రహం. విన్నావా? అదే విగ్రహం కదంటాడు. అందుకే 3 తిమోతి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఏం చేయాలి? విశ్వాస సంబంధం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును ఏ పోరాటము? మనం పుల్లబెట్టే పోరాటం చేస్తాం, లేని వాటిని పైన వేసేస్తుంటాం, క్రియేట్ చేస్తుంటాం, సృష్టిస్తాం. ఇది నాకు అర్థమే కాలేదంటాం. అవునా? అర్థం కానీ వదిలిపెట్టి అర్థమైంది తీసుకో అంతే. దాన్ని తలబల కొట్టద్దు, పాపం చేయొద్దు, దేవుడికి విరుద్ధంగా మాట్లాడదు. ఏ రకంగా ప్రభు రాక సమీపంలో ఉంది కనుక మీకు గట్టిగా తెలియజేస్తున్నాను ఏంటంటే, మీరు 10 మంది కన్యకల్లో 5 మంది ఎలాగో విడిచిపెట్టబడ్డారో ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే, మనం విడిచిపెట్టబడితే దానంత దౌర్భాగ్య స్థితి ఇంకా ఏది ఉండదు. విన్నారా? విడిచిపెట్టబడ్డాము అని అంటే ఇంకా అయిపోయా, మన స్వభావమే ఇంకా ఉండదు. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అంటాడు, తిమోతికి రాస్తున్నాడు. మరి ఎవరు? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఈరోజు ఆయనతో నీతో నాతో అంటున్నాడు, నిత్య జీవము చేపట్టుము. ఏం పట్టాలా? భూలోక జీవం ఉంటే చాలు, నిత్య జీవం తర్వాత సంగతి. ఏమంటారు? భూలోకంలో ప్రతి ఏదంటే అది కావాలంటే దొరుకుతుంది కనుక ఇంకా మనకేమి చింత. ఇక్కడ నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యొక్క మంచి ఒప్పుకొంటివి. మనమేమో ఏ ఒప్పుకోలు చేశాం మన జీవితంలో? చెప్పండి. 2వ తిమోతి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, 10 2 కలిసి చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతలను బయలుపరచబడి నది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. ఏం పిలుపు? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఏం చేసినాడు? సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఒక వ్యక్తి పాపి పరిశుద్ధుడు కావాలంటే, వెలుగులోనికి రావాలంటే, నిత్యత్యము కావాలంటే సువార్త ద్వారానే పాపి పరిశుద్ధుడిగా మారుతాడు. కొందరు సువార్త అంటే లక్ష్యం చేయరు, దానంత శ్రేష్టం. సువార్త ద్వారానే పాపి పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. ఎందుకు చెప్తున్నానంటే, మన నిజ స్థితిని తెలియచేసినప్పుడు, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏం చేస్తాడు? వాటిని ఒప్పిస్తాడు, వాటిని విడిచిపెట్టి చేస్తాడు. ఈ సువార్త వింటూ ఉంటే కొందరు సువార్తకు చోటివ్వరు. అందుకే ఎంత చక్కగా అంటాడు చూడండి. ఏమంటాడు? తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఏం చేసినాడు? వెలుగులోనికి తెచ్చినాడు. కనుక మనం యేసుక్రీస్తుకు మంచి సైనికులలో ఉండాలి.
ప్రతి ఒక్క విశ్వాసి మన ప్రియ ప్రభుకి ఎట్టుండాలి? మంచి సైనికుని వల్ల ఉండాలి. ఇజ్రాయెల్ కంట్రీలో ఆడవారు మగవారు అందరూ సైనికులు గన్ను పట్టుకొని తిరుగుతారు. వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి ఒక గన్ ఉంటుంది, వాళ్ళకి డ్రెస్ ఉంటుంది. ఆడ మగ అని ఏమీ తేడా లేదు. మీరు చూసిరా? చూడలేదు. అయ్యో, ఇంత న్యూస్ చూడండి. న్యూస్ యూట్యూబ్లో ఇప్పుడు ఒక బ్రదరు మరి రెండవ రాకడ గురించి స్పష్టంగా వాస్తవమైతే చెప్తున్నాడు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోనండి, నైట్గా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే అంత చక్కగా సిద్ధం చేస్తున్నాడు. విన్నారా? నేను కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేను వాస్తవంగా చెప్పాలంటే. విన్నారా? అంత చక్కగా చెప్తున్నాడు. సత్యవాక్యం ఎట్లా నెరవేరుతుందో ఈ దినాల్లో, ఆయన రాకడకు గుర్తులు ఎలాగ సంభవిస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి దేశాల మధ్యలో. ప్రతి దేశం, యుద్ధం లేని దేశాలు లేవు ఈ దినాల్లో. యుద్ధాలు లేని ఒక దేశానికి ఒక దేశం, ఒక దేశానికి ఒక దేశం. ఎంత అంటే ఐక్యరాజ్య సమితిలో అంటే అన్ని దేశాలు కలిసి యూనిట్గా ఐక్యరాజ్య సమితి అని కొందరు ఏర్పాటు చేసుకుంటారు. అన్ని దేశాలు కలిసి దాదాపు 200 దేశాలు, 193 ఉన్నది. ఇన్ని దేశాల వాళ్ళందరూ కలిసి ఒక సమిష్టిగా కొందరిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుంటే జరుగుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ప్రపంచమునే వదిలి వణికిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే చిన్న ఒక రాష్ట్రమంతా దేశం అది. ఎంత అది? మనలో ఉన్న ఒక రాష్ట్రమంతా, ఒక హైదరాబాద్ సిటీ అనుకోనండి, అంత చిన్నది దేశమంతా. అన్ని దేశాల వారిని వణికిస్తూ ఉన్నారు. అట్లా చేసి ఏం చేసింది తెలుసా? అట్లా చేసి ఈ ఐక్యరాజ్య సమితిలో ఒకటి డిసైడ్ చేసినారు. ఏమిటంటే, ఈ యెరూషలేము, పాలస్తీనా కూడా యెరూషలేము వారిదే. వాస్తవంగా ఒకదానికొకటి ఆడుకొని ఉన్నాయి. గోడ అవతల పాలస్తీనా దేశము, గోడ ఇతర ఇజ్రాయెల్ కంట్రీ. ఆ పాలస్తీనా ఇది ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళది. కానీ ఆ దినాల్లో పోరాడి అది సాలమోను మరి కట్టించిన మందిరం ఉండే, అది విత్ గోల్డ్తో కవర్ చేసిన మందిరం. దాన్ని వీరు పోరాడి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే, ఇజ్రాయెల్ కంట్రీ, హమాస్, గాజా, ఈ పాలస్తీనా ఎవరైతే ఉన్నారో ఈ హమాస్, గాజా, ఇరాన్ వాళ్ళు అక్కడ టెర్రరిస్టులు పెట్టారు. హమాస్లో ఉన్నవారు టెర్రరిస్టులు. విన్నారా? గాజాను మొత్తం భూమట్టం చేసేసింది ఇజ్రాయెల్. ఎంతో వేల మంది చనిపోయారు. ముందు అనౌన్స్ చేసి ఎవరు ఉండొద్దని చెప్పి చేస్తున్నారు లేదు. అయితే సంగతి ఏంటంటే, లాస్ట్కు వీరందరూ కలిసి పాలస్తీనా కూడా ఒక కంట్రీగా సిద్ధం చేస్తామని డిసైడ్ చేసింది. చూడ ఎన్ని దేశాల వారందరూ కూడా, ఆ చిన్న కంట్రీ ఉంది కదా, అసలు ఇజ్రాయెల్ కంట్రీ అంతా ఉందో లేదో పాలస్తీనా, కానీ దాన్ని వేరే దేశంగా చేస్తామని తీర్మానం చేసుకున్నారు. చేస్తే దానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, వెంటనే అటాక్ చేశాడు. అది నేను అంగీకరించాను, అది మా స్వాధీనంలో ఉంది అని అన్ని దేశాల వారిని హెచ్చరించారు. అయితే సంగతి ఏంటంటే, రెండో మెసేజ్లు చెప్తాను నేను, ఇప్పుడు కుదరదు కనుక. ఇక్కడ ఏమంటాడంటే, మనం
యేసుక్రీస్తు మంచి సైనికుడు వలె ఉండాలి అని అంటే ఏం చేయాలి? అక్కడ సైనికులు ఎవరు? చాలా చిన్న కంట్రీ కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సైనికులే. ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎట్లుంటారో మగవాళ్ళ లాగానే ధైర్యముగా వెళ్తారు. ఈ ప్రెసిడెంట్ కూడా, ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఆయన కూడా ఒక్కొక్కసారి ఆ మిలిటరీ డ్రెస్ వేసుకొని వాళ్ళతో కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఆయన సొంత కుమారుణ్ణి సైన్యంలోకి పంపించాడు 6 నెలల కిందట అనుకుంటా. విన్నారా? అంటే సర్టెన్ ఏజ్ రాగానే ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలా? మగవాళ్ళని భేదము లేదు, మంచి సైనికులు వలె వాళ్ళు పోరాడుతూ వచ్చినారు. అందుకే ఇక్కడ చూడండి 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏం చేయాలి? వద్దు, అమ్మో శ్రమ, చెమట వస్తుంది, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, 3 సార్లు 4 సార్లు తింటుంటే మంచి ఎక్కడ? అవునా? చూడు, మనము దేవుని కొరకు ఎంత పోరాడుతున్నాం చెప్పండి. తిమోతికి అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏమంటారు చూడండి, నాతో కూడా శ్రమ అనుభవించుము. సుఖం అనుభవించంటాం మనం. ఏమంటాం చెప్పండి? సుఖం అనుభవించండి అంటాం, అవునా? శ్రమ వద్దు, కష్టం వద్దు. ఒకరికి స్వార్థ చెప్పే స్వభావం ఒక మనిషి కనబడ్డాడంటే వారికి స్వార్థ చెప్పి విడిచిపెట్టాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది రక్షింపబడిన వారి యొక్క స్వభావం అలా ఉండాలి. వారి స్వభావం. దావీదుకు యెహోవా పట్ల ఎలాంటి ప్రేమ చెప్పండి? దావీదుకు దేవుని పట్ల ఎలాంటి ప్రేమ చెప్పండి? ఏమా అంత ప్రేమ నీకు నాకున్నదా? శత్రువులు సైతము తాను వెంటాడిన ఆ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. నా పక్షంగా అందుకే అంటాడు ఇక్కడ, శత్రువు తను తరుముతూ ఉంటే, వెంటాడుతూ ఉంటే, కీర్తన 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, నా కోట, నా శైలము, నా దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము, ఆశ్రయ దుర్గము, దాగుచోటు నేను, నా దాగుచోటు ఆయన అంటాడు. ఆయన మొత్తం కూడా ఆ దేవుడి మీదే ఆధారపడి ఉన్నట్టుగా తన ఏం చెప్తున్నాడు? మన జీవితం ఎలా, ఎక్కడ ఉంటున్నాం మనం? మన స్వభావం ఎలాగుంది? అలాగూ మనం జీవించాలి, అలాగే జీవించాలి. అందుకే ఇక్కడ ఒక మాట ఏమంటే, హృదయాన్ని అప్యాయతో కల్పించే ప్రేమ. అంటే దేవుని ప్రేమించే మనిషి ఎలాంటి వాడంట? ధన్యుడు అంటాడు. దేవుణ్ణి ప్రేమించే మనుషుడు ఎవరు? ధన్యుడు. అంటే దేవుడు ఏమైతే చెప్తున్నాడో అది చేయడమే ఆయన ప్రేమించినట్టుగా. నువ్వేదైనా చేయలేదనుకో, దాన్ని పక్కకు వేసి సొంత తలంపుతో మాట్లాడుకుంటూ లోకంలో కొనసాగించామనుకో, అది దేవుడికి విరుద్ధంగానే సాతాను ఏకీపించి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. కనుక మన జీవితంలో దేవుని మనం ప్రేమించినట్లయితే, మీకు చెప్పిన ఇంతకుముందు నా యవనస్తుగా ఉన్నప్పుడు రక్షింపబడిన దినాల్లో ఈ మాట నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుని యెహోవాను ప్రేమించాలి. అట్లా దేవుని సేవకుని ద్వారా వినిపిస్తూ ఉంటే ఒక్కసారి టాప్ టు బాటం నేను పరీక్షించుకున్నాను. ఆ దినాల్లో చెప్తున్నాను, దేవుని కంటే ఎక్కువగా దేవుని కూడా ప్రేమించడం లేదని నా ఆత్మ నాకు సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పు చూద్దాం, చూద్దామా అంటున్నాను. అలాగుండి ప్రతి చిన్నదాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. మన ఆత్మీయత ఎట్లుంటే చెప్పండి? ప్రభు ద్వారా పొందినామంటే ఎట్లుంటే చెప్పండి? ఇంత అంత కానే కాదు.
ఆ ప్రేమను వర్ణించలేము. అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్యజీవం కలిగిన సత్యదేవుని మనము కలిగి ఉండి ఆయన మాటకు విధేయత చూపించి నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆ ప్రభు ఎప్పుడు కూడా నిరాకరించాడు. ఆయన మన అర్పణలు అంగీకరిస్తాడు వెంటనే అంటాడు. కనుక అలాంటి వారికి అన్ని మంచి జరుగుతాయి అంటాడు. దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతాయి? అన్ని మంచి. అంటే ప్రతికూల పరిస్థితి మంచి కొరకే, అనుకూల పరిస్థితి కూడా మన కొరకే. విన్నారా? కనుక దేని కొరకు కూడా మనము త్వరపడి దేవుని వాక్యానికి విరుద్ధంగా స్టెప్ తీసుకోవద్దు. ప్రతి చిన్న దాంట్లో కూడా ప్రభు ఆయనే మనలో ఉంటాడు అని కలిగి మన ప్రతి తలంపు క్రియ మాట అన్ని కూడా ఆయన చేయాలి. ఎంత శ్రేష్టమైంది దేవుడు ఇస్తాడు. మన ప్రయాసపడితే ఎంత ఉంటుంది, కానీ ఆయన మనకిస్తే ఎంత సంతోషం అంటే చెప్పనశక్యమైన సంతోషం మన హృదయంలో వస్తుంది. అయితే మనం అనుకున్నట్టుగా త్వరగా కావాలనుకుంటాం. మనం ఏం చేస్తాం? అడిగిన వెంటనే కావాలనుకుంటాం. ప్రభు సమయంలో ప్రభు తప్పకుండా మనకు చేస్తాడు. ప్రభు సమయంలో నేను ఈ యవనస్తులైన పిల్లల ఒక్కరొక్కరిని విషయంలో నెవరు వేస్తూ ఉంటాను. నిజంగా చెప్తున్నాను. ఈ పెద్దవాళ్ళ సంగతి అంత అదే కాదు, అని ఈ యవనస్తుల విషయంలో మనది చిన్న మంద. అవునా? ఎంత మంద? చిన్న మంద. ఈ చిన్న మందులో క్రమముగా రెగ్యులర్గా ప్రార్థన సంఘముతో కలిసి ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఈ పిల్లలకు దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను బట్టి వారిని బట్టి నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే వారికి ఉందో లేదో తెలియదు, కానీ నాకు అలా చూడండి. ఇప్పుడు ప్రదీప్ కొరకు ప్రార్థన చేసినామా చిన్న మందగా ప్రతి ఒక్కరు కూడా సరే కనబడినా కనబడకపోయినా మనం తప్పకుండా మన లిస్టుకి వచ్చిందంటే చేతనే ఉంటాం. అవునా? అల్ప విశ్వాసంతో మనం చేస్తే ఎలాంటి జాబ్ ఇచ్చారు నీకు? ఇప్పుడు ఎట్లా సాక్ష్యం ఇస్తారు చెప్పండి. ఆయన దేవుని ప్రజలు ప్రార్థిస్తే నాకు దొరికిందనే స్వభావం ఆయనకు రాకపోతే మనం ఏం మనకైతే సంతోషము ఏంటి వినరా లేదా? ఆ విధంగానే ఇప్పుడు అచ్చా ఉంది. ఈ చిన్న మందులో అందులో ఎంటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అంటే బీటెక్ కాదు, ఎంటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎట్టుంటే చెప్పండి. గవర్నర్తో షీల్డ్ అదేమంటారు, గోల్డ్ అది ఇస్తారు. అవునా? పిలిచి ఎంత సంతోషం చెప్పండి. ఎంత అంటే అసాధ్యమైన కార్యములు లేవు. కనుక మనము తొందరపడి ఏ స్టెప్ తీసుకోకూడదు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ ప్రభువును ప్రేమించి మనం ప్రతి చిన్నదానికి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక మనిషి చెప్పినట్టుగా చెప్తాడు. మనకు ఒక మనిషి చెప్పినట్టుగా చెప్తాడు. ఆయన కొరకు కనిపెడుతూ ఆయన ప్రేమించి ఆయన మాట్లాడుతూ ఉంటే కనుక మన జీవితంలో అలాంటి జీవితాలు మనకు కలిగి అన్ని మంచి మనకు చూడదు, అన్ని మనకు మేలు కొరకు చేస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఎవరికి అంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చూడండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం జరుగుతుంది? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూసావా? మేలు కలుగుటకై
సమస్తము ఏం చేస్తున్నారు? సమకూడి జరుగుతున్నాయి. అవునా? కనుక సొంత తలంపుతో మనం స్టెప్ వేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని పిల్లలం అయిన తర్వాత దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన మన ప్రేమ మన పట్ల కనపరుస్తాడు. కనుక ఒక్కొక్కటి అందరి విషయం చెప్పాలంటే చాలా ఉంది. చిన్న మంద కనుక చెప్పొచ్చు. చూడండి, ఈ చిన్న మంద ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. అవునా? అందరూ చేస్తూ ఉంటే ఒకసారి లక్ష్మీనారాయణ ఉన్నారు, అనుకోకుండా ఏమైంది? యాక్సిడెంట్ జరిగింది. అవునా? దేవుడు కాపాడకపోతే సంఘ ప్రార్థన, దేవుని దూతలు దేవుని ప్రజల పట్ల అటు కాపాడుతూ నడిపిస్తూ వస్తాడు. ఒక్కొక్క న్యూస్ చెప్పాలంటే అబ్బా, ఈ డాగ్స్ ఉన్నాయి కదా, డాగ్స్ వాటికి ఎట్టు తెలుస్తూ తెలియదు. ట్రైన్ పోయినా బస్సు పోయినా ఏది పోయినా కూడా దేవుడు వారికి ఎట్లా బయలుపరుస్తాడో తెలియదు. వాటికి ట్రైన్లో బాంబు పట్టుకొని వెళ్ళిపోతారు కొందరు టెర్రరిస్టులు. మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోతే ఆ ట్రైన్ పట్టుకోవడానికి ట్రైన్ లేస్తూ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తి ఆ ట్రైన్ ఎక్కడ ఏ పార్ట్ ఉంటే ఆ పార్ట్ని పట్టుకొని వేలాడుతూ వెళ్ళిపోతాడు. వేలాడుతూ పైలట్ చూసేసి ఏం చేస్తాడు? దాన్ని ఆపి దాన్ని డోర్ ఓపెన్ చేసి లోపల తీసుకుపోయిన తర్వాత నడిపించి పైలట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? టచ్ చేసి దిగుమని చెప్పేసి టచ్ చేస్తూ ఉంటుంది. వాడిని చేస్తూ ఉంటే వాడికంటే ముందు ఏం చేస్తున్నాడు? ఈ డాగు ఎవరి సీట్లోనైతే బాంబు ఉందో బ్యాగ్లో దాన్ని వాసన చూసుకుంటూ వెళ్ళిపోయి ఆ బ్యాగ్ను పట్టుకొని ఈ వీళ్ళ కొరకు వెయిట్ చేయదుగా వాడు పైలట్ చెప్పేస్తాడు, మీరు అందరు లేవండి అని. ఇది వెళ్ళిపోయిన తర్వాత అన్ని డోర్స్ విండోస్ అని క్లోజ్ ఉంటాయి కదా, క్లోజ్ ఉంటే కూడా స్పీడ్గా వెళ్ళి ఆ అద్దంలో పగలగొట్టి సముద్రంలో పడేస్తుంది. ఈ బ్యాగ్ సముద్రం పడేస్తే పెద్ద బంపు పేలిపోతుంది. టైం బాంబ్స్ ఉంటాయి. ఈ కుక్కలకి ఎంత జ్ఞానం ఇచ్చాడు చెప్పండి. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడు? 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఆ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పట్టుకొని దానికి అంతే సంతోషం. ఒక ట్రైన్ వెళ్తుంది స్పీడ్లో, హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోతే ప్లేన్ ఎక్కేసి డాగ్ ఎక్కడ కింద అది అంతా మర్చిపోయాను నేను. ఎక్కి ఆ ట్రైన్ వెళ్తుంటే దాని మీదకి వెళ్ళి ఆ ట్రైన్ మీద దుంకుతాడు. దుంకిన తర్వాత అది ట్రైన్ నడుస్తూ ఉండగానే వెళ్ళి ఆ ట్రైన్ నడిపించే డ్రైవర్ అవుతున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని దింపేసిందాకా ఊరుకోదు, వాడిని టచ్ చేసుకుంటూ దింపేసిందాకా ఊరుకోదు. ఏంటో తెలుసుకుంటాడు వాడు. కిందికి దిగానే ట్రైన్ ఏమైపోతుంది? బస్ట్ అయిపోతుంది, బాంబు పేలిపోతుంది. చూడండి, ఎంతోమందిని రక్షించిన డాగ్స్ ఉన్నాయి. ప్రతి జంతువుకు తెలుస్తుంది. కనుక ఎందుకు చెప్తున్నానంటే, సమస్తము మేలు కొరకు మనకు చేస్తాడు. విన్నారా? కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలని చాలదు. కనుక దేవుని బిడ్డలుగా ఆయన ఈ మాటలు ఆలోచన చేసుకొని ఆయన చేసిన మేలను బట్టి ఆ ప్రభుని స్తుతిస్తాం.